హాయ్ అండి, చూస్తున్నారు కదా, ఇవి గోంగూర విత్తనాలు. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ టబ్లో ముందుగా కొద్దిగా నీళ్ళు అయితే జల్లాను. నీళ్లు జల్లిన తర్వాత ఈ గోంగూర విత్తనాలను అయితే ఈ విధంగా అక్కడక్కడక్కడ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇక్కడ రెడీగా ఒక చిన్న తొట్టులో ఈ మట్టిని అయితే తీసుకొచ్చి పెట్టాను. ఈ మట్టి ఈ విధంగా మనం ఈ విత్తనాల పైన ఈ విధంగా వేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా ఈ విత్తనాల పైన వేసుకున్న తర్వాత వాటర్ని ఈ విధంగా చిలకరించుకోవాలన్నమాట. ఇక రేపు ఉదయం నుంచి 2 పూట్ల ఈ విధంగా మనం వాటర్ని చిలకరిస్తూ ఉంటే ఈ గోంగూర విత్తనాల యొక్క మొలకలు మనకి ఒక 3-4 డేస్లోనే పైకి వచ్చేస్తాయి. ఈ విధంగా వేసాను. ఈ తొట్లో పక్కన ఈ కొత్తిమీర కూడా ఉంది. అదంతా లెక్కలోదేం కాదు, కానీ దీంట్లో నేను ఇప్పుడు గోంగూర విత్తనాలు అయితే వేశాను. చూడండి, ఇవి చక్కగా వస్తాయి. థ్యాంక్ యూ.